అద్దెకిచ్చేసి పొలాల్లో ఇల్లు కట్టుకొని అక్కడ గేదెలను కొన్ని పెట్టుకొని వ్యవసాయం చేస్తూ చదువుకున్నవాళ్ళు. తెల్ల కాగితం కొనేటువంటి పరిస్థితి కూడా లేని రోజులు. అప్పుడు తాలూకా ఆఫీసులో వాడేసిన పేపర్లు పారేస్తే అవి పోగేసుకొచ్చుకొని తెల్లగా ఉండే పోర్షన్ కట్ చేసి గుండుసూదులు పెట్టుకొని దాన్ని నోట్స్గా వాడుతున్న రోజులు. ఆ విరచనం పెద్దవాడి నుంచి పిల్లవాడికి ఇస్తారు, కానీ పిల్లలు పెద్దవాళ్ళని ఇలా ఉండదు, రివర్స్ ఉండదురా. మాషానికి సారీ చెప్తే నీ యాక్షణం అయిపోద్దురా. పెద్దవాళ్ళు పిల్లల్ని పొగిడిన యాక్షణమే. పెద్దవాళ్ళకి మనం పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి సారీ చెప్పిన యాక్షణమే. ఎవరికి? పిల్లవాడు అని చెప్పి ఆ రకంగా చెప్పుకొస్తే కొద్దిగా ఆలోచన పడతాం. చెప్పండి, ఆయన గొప్ప వ్యక్తి, మీ నాలాంటి వాడు. మీ పేరెంట్స్ ఇక్కడ రారు, మీ బాగోలు చూసి మేమే. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ పేరెంట్స్ వీఆర్ పేరెంట్స్ హియర్ ఇన్ ది క్యాంపస్. నో, ఆలోచించుకోండి. మీరు ఇంతకన్నా ఛాన్స్ లేదు. చెప్పించమంటావు ఇప్పటికైనా? నేను చెప్పిస్తాను. లేకపోతే నేను చెప్పను, ఆయన బదులు కాలు పట్టుకోమంటావు అని అడిగాను. చెల్లించిపోయాను. ఆయన తరపున నేను కాలు పట్టుకుంటాను. ఆయన మీరు సారీ అడుగుతున్నారు, ఆయన వద్దు పోనీ ఆయన తరపున నేను మీ కాళ్ళు పట్టుకోనా అన్నా. చాలా స్టన్ అయిపోయారు, సైలెంట్ అయిపోయింది క్లాస్. సార్ మాకు వద్దు, సారీ వద్దు, నా నోట్స్ రాసి పెట్టండి అని అన్నాడు. ఓకే, రాసి పెడతాను. ఆయన నోట్స్ మీరు రాయటం కాదు, ఆయన రాపిస్తాను నాకు. ఆయన రాస్తాడు, నీ నోట్స్ ఆయన రాపిస్తాడు. అటైతే ఓకే అన్నారు. వెంటనే కాగితం మీరు రాయండిరా, డెబిట్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ నుంచి వచ్చేస్తామని చెప్పి కాగితం రాసి ప్రిన్సిపల్ చేసి వచ్చేసి మా నోట్స్ అన్నారు. రాఘరావు దగ్గరికి వెళ్ళి, మాస్టర్ మీ నోట్స్ ఒకసారి ఇస్తారా? ఎందుకు అన్నాడు. ఇవ్వండి సార్, తీసుకెళ్ళి. ఈ నోట్స్ చూసి చదవండి ఒక్కడన్నా, మీకు అర్థం అవుద్దామని చెప్పి. ఎందుకంటే ఆయన రైటింగ్ అసలు ఏమీ అర్థం కాదు. ఇట్లా రాస్తారు ఆయన. రైటింగ్ ఏమాత్రం బాగుండదు. ఇలాంటి రాత, చేతి రాత కలిగిన వ్యక్తి నోట్స్ రాసిస్తే నువ్వేం బాగుపడతావు అని అడిగాను. అయినప్పటికీ ఆయన ఇంకా నాకు విద్యార్థుల యొక్క పునః కలయిక సార్ ఇది. ఈ కలయిక సందర్భంగా వాళ్ళ యొక్క గురువుగారిని ఆహ్వానించడం జరిగింది సార్. నేను మీకు బాగా పరిచయం మాస్టారు, పైకి రావాల్సిన కోరుతున్నాను సార్. మాస్టర్ ఇలా రండి సార్. పూర్తిగా అంటే కాస్ట్ గురించి మాట్లాడటం కాదు, నగరం కాలేజీలో ఎక్కువ మంది ఒక చౌదరీస్ కమ్యూనిటీ ఉండేవాళ్ళు. ఎన్సీసీ ఆఫీసులు ఉండేవాడు మోహన్ రావు గారు. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు హైదరాబాద్కి. ఆ టైంలో మాగంటి సుధాకర్ గారని ఇక్కడ ఇల్లు మండవావారి వీధులు కెమిస్ట్రీ లెక్చరర్. ఆయన ఫోకస్ చేసుకునేవాడు. నెక్స్ట్ ఎన్సీసీ ఆఫీసర్ నన్ను ట్రైనింగ్ పంపిస్తున్నారు అని చెప్పి చెప్తునేవాడు. ఆయన బండి ఎక్కువ వస్తున్నాడు రేపటి నేను నగరం. ఓకే, నాకు ఆశ లేదు. ఒకరోజు ఏమైందంటే కరెస్పాండెంట్ చిన్న స్లిప్ పంపించారు. క్లాస్ వర్క్ అయిపోయిన తర్వాత ఒకసారి విజిట్ వెళ్ళాను. వెంటనే ఆయన సాంస్కృతిక గారు మిమ్మల్ని ఆర్మీ ట్రైనింగ్ పంపిస్తున్నాము ఎన్సీసీ ఆఫీసర్ కోసం. అదేంటి సార్ మీ వాళ్ళు ఉండగా నన్ను పంపుతున్నారేంటి అనేసి. ఏదంటే అది వచ్చేస్తుంది. మీ వాళ్ళు ఉండగా నన్ను పంపడం ఏంటి సార్ నాన్న ఉమామూర్తి గారితో. ఆయన షాక్ అయ్యి వాస్తవంగా వాళ్ళకి ఫీలింగ్ లేదు. ఇట్లా తలపెట్టుకు అప్పుడే నుంచున్నాను. కూర్చోముంది అన్నాడు. అప్పుడు కూర్చో, నువ్వు ఈ కాలేజీకి వచ్చి సంవత్సరం పూర్తవుతుంది కదా, ఎప్పుడన్నా మేము అలా కుల చూపించామా? నీకేదో అనిపించింది కాబట్టి అన్నావు, లేకపోతే అనమంటాడు. కాదండి, సుధాకర్ గారు రోజు బండికి వెళ్తుంటాడు, రేపటి నుంచి నగరం వస్తుంటాము, ఎక్కించుకెళ్తుంటాడు. ఆయన రోజు నాకేం చెప్తున్నాడంటే నెక్స్ట్ ఎన్సీసీ శాస్త్రం నేనే మేనేజ్మెంట్ రికమెండ్ చేస్తుంది ట్రైనింగ్కి, ఆర్మీ ట్రైనింగ్కి వెళ్ళాలి 100 days అని చెప్పటం వల్ల ఆయన ఉన్నాడు కదా నేనెందుకు అన్న టైపులో మాట్లాడని తప్పితే మీ కులస్తులు ఉన్నారు కదా నాకు ఇవ్వటం కాదు సార్ అని ఆయన బతిలాడి ఒప్పించాల్సి వచ్చింది. నో, నువ్వు వెళ్ళాల్సిందన్నారు. ఓకే, వెళ్తాను. వెళ్ళాను. సెకండ్ లెఫ్టినెంట్ ట్రైనింగ్ అయిపోయింది. అయితే ఒకటిలే మాస్టర్, ఇందులో చిన్న విషయం కూడా మనకు గమనించుకోవాలి. చెప్పండి. మన ఆంధ్రప్రదేశ్లో కుల వ్యవస్థ అనేది బాగా వేళ్ళూరుకు పోయింది కాబట్టి ఆ రోజున మీరు అన్నది మాత్రం ఖచ్చితంగా తప్పేం లేదు. అందులో అది మాత్రం వాస్తవం. కుల వ్యవస్థ అనేది బాగా వేళ్ళూరుకు పోయింది వాణి, కాబట్టి మీ అభిప్రాయాన్ని వెలుపుచ్చడంలో తప్పేం లేదు. ఇక ఆ తర్వాత 100 days ఆర్మీ ట్రైనింగ్ 75 kgs వెళ్ళాను. కమిషన్ అయ్యి వచ్చేటప్పటికి నన్ను మా ఇంటి వాళ్ళు గుర్తుపట్ల 55 kgs తిరిగి వచ్చాను. అదే ఇప్పటికీ నాకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ అయింది. ఆ తర్వాత లెఫ్టినెంట్గా ట్రైనింగ్కి వెళ్ళాను. కామ్టీ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ కామ్టీ నాగపూర్. మేజర్ దాకా వెళ్ళాను. ఇక ఆ తర్వాత నన్నపనేని సుధాకర్ గారు విఎస్ఆర్ కాలేజీ కరెస్పాండెంట్ గారు నా గురించి తెలిసింది ఆయనకి.
ఎట్టయినా సరే తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నన్ను ట్రాన్స్ఫర్ చేయించుకొని 2011లో ఈ లోపల నేను మా పిల్లలు సీఏ చదువుతుంటారంటే విజయవాడ షిఫ్ట్ అయిపోయాం. విజయవాడ నుంచి నగరం అప్ అండ్ డౌన్ 8 years తిరిగా. ఆ తిరగడంలో రోజు విఎస్ఆర్ కాదు కనపడేది, యద్భావం తద్భవతి. రోజు ఎంజాయ్మెంట్ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాడికే దొరుకుతుంది, ఇంకెవరికి దొరుకుతుంది, ఇంక ఏ ఉద్యోగస్తుడికి దొరకదు ఈ ఆనందం. అంత ఆనందం ఎప్పుడు లెక్చరర్ కనుక పాఠంలో ఇమ్మర్స్ అయిపోయి అప్డేట్స్తో పాఠం చెప్పి పిల్లవాడిని ఎప్పుడైతే ఓల్లాడిస్తామో పాఠంలో, అలాంటి లెక్చర్ని ఏ స్టూడెంట్ ఎప్పటికీ మర్చిపోడు. వాడే మనకి నిజమైనటువంటి, నేను స్టూడెంట్స్ కనపడలా, ఫ్రెండ్స్. ఈ అమ్మాయిని చూడంగానే నేను ఏం గుర్తు పెట్టేశానంటే మాధవీలత, మా స్టూడెంట్ బట్పూల్ కాలేజీలో. ఆ బ్యాచ్ ముందు బ్యాచ్ తర్వాత నేను చెప్పాను ఇందా ప్రిన్సిపల్ గారు కంప్లైంట్ చేశారని, ఆ నెక్స్ట్ బ్యాచ్ అయి ఉండాలి మాధవీలత. ఓకే, నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి ముఖ్యంగా మోదీన్ మాస్టర్ గారు. మీ మేనేజ్మెంట్ అకౌంట్స్లో 100 మార్క్స్ సాధించారు. రాత్రి ఒక స్టూడెంట్ అంటున్నారు, మీరు ఎవరైతే 100 రావని తప్పుతారని అనుకున్నారో మాస్టారు, ఆ 100 తెచ్చుకున్న వాళ్ళు. ఎందుకంటే ఆ పేపర్లో ఒక ఇబ్బంది ఉన్నది మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ గారు. ఇప్పటికీ చెప్తా కదా, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి ఆ పేపర్ నేను చెప్తూ ఉంటాను, దొరకరు దానికి ఫ్యాకల్టీ. బ్రేక్ ఏమైనా అనాలిసిస్కి దొరకరు. ఇప్పటికీ ఆ బ్రేక్ ఏమైనా అనాలిసిస్ చాలా చాలా బాగుంటుంది. బిజినెస్ చేసేవాడు కూడా బాగుంటుంది. స్పెషల్గా అప్పుడు ఇక్కడెక్కడ లేదు ఆ పేపర్. చాలా అసలు మన కష్టపడతామేమో కానీ అసాధ్యం మాత్రం ఏమీ లేదు. కష్టపడ్డ ఫలితాన్ని అనుభవించాను కూడా. ఇక మాస్టారు విశాలపతి గారు గురుదేవులు, చాలా చాలా గొప్ప వ్యక్తి. ఆయన సరస్సును కూర్చునేటువంటి అవకాశం కలిగినందుకు నిజంగా భగవంతుడిని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాస్టర్ విషయంలో నేను గర్వంగా ఫీల్ అవుతాను. మాకు పద్యాల గోపిచంద్ గారు కూడా బాగా మాస్టర్, గురువు గారు లాంటి వాళ్ళ పాఠం చెప్పకపోయినా మాకు. మాస్టర్ రిటైర్ అయిన తర్వాత చాలా బాధ కలిగింది, చాలా బాధ వేసింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, మాస్టర్ మాకు రిటైర్ అయినప్పుడు గవర్నమెంట్ ఒక లంసమ్ అమౌంట్ ఇన్ ది నేమ్ ఆఫ్ కమ్యూటేషన్ ఆర్ గ్రాట్యుటీ ఇస్తారు. అది ఎర్నింగ్ ఏజ్. మాస్టర్ 180 బాధేసిన మాట ఇప్పుడు గుర్తుంది నాకు. మాస్టర్ ఏంటి సార్ ఏంటి ఎలా ఉన్నారంటే, ఎలా ఉండేది ఏంటి, సంపాదించిన కాలంలో నన్ను ఎవరు దొంగ దోచుకోలేదు. సంపాదించి రిటైర్ అయిపోయిన తర్వాత ఇంట్లో పెట్టాను, ఆ అమౌంట్స్ అని ఇంట్లో పెట్టాను. ఏదో కార్యక్రమం ఉండి నగరం వెళ్ళారు, బాబుని చూస్తుండమని చెప్పాము, నిర్లక్ష్యం చేశారు, దోచుకుపోయారా. ఉద్యోగం ఉన్నప్పుడు దోచుకుంటే పర్లేదు, మళ్ళీ నేను కూడబెట్టుకున్నామని రిటైర్ అయిపోయాను, నా ఆర్జన్ దోచుకెళ్ళాను. తయారు చేస్తే మరి మెటీరియల్ ఒకటే మట్టి, కానీ మరి ఆ మట్టితో రకరకాల వస్తువులు తయారు చేస్తారు. డబ్బులు దాచుకునే ముంత కావచ్చు, మంచినీళ్ళు తాగేటువంటి భోజాలు కావచ్చు, పూల కుండీలు కావచ్చు, ఎన్నో రకాల ఆకృతులు తయారు చేస్తారు. అలా ఆకృతులు తయారు చేయటం, విద్యార్థులను తయారు చేయటంలో ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందుకు నేనెంతో మా తల్లిదండ్రులకి, మాకు పాఠ్యాంశాలు బోధించేటువంటి గురువుగారులందరికీ
ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కలయికకి నన్ను కూడా ఆహ్వానించినందుకు మొహద్దీన్ మాస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గురువర్యులు విశాల్పతి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ భవిష్యత్తు అంతా కూడా మంచి జరగాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇందాకనే ప్రసంగించేశాను మాస్టర్ నేను. ఏంటంటే వీళ్ళు 1 by 1 వేదిక మీద ఇంకా పూర్తిగా రాలేదు అందరూ. విద్యార్థులు మాట్లాడమంటుంటే వాళ్ళ ఉన్నతి వింటే మాకు బలం. మేము మా నాటిన మొక్క కదా, ఇది ఎంత బాగా పెరిగింది అనేది చూస్తుంటే బాగా ఆనందం వేస్తుంది, చెప్తుంటే ఆనందం వేస్తుంది. ఫోన్ చేసి చెప్తుంటారు, సార్ జమ్మూలో ఉన్నాను సార్, నేను పండగకు వస్తున్నాను సార్ అంటే చాలా ఆనందం అనిపిస్తుంది. కాబట్టి ఆనందాన్ని నేను ఒక్కడినే అనుభవించడం కాదు, మీ ప్రోగ్రాం ఆపండి కాసేపు. ఈ లోపల నా గురించి ఎక్కువ తెలియదు కానీ నేను పరిచయం చేసుకునే కార్యక్రమం పూర్తి అయిపోయింది సార్, అంతలో మీరు వచ్చారన్నమాట. కాబట్టి దాదాపుగా తెలియచేశాను. నేను ఈ ప్రొఫెషన్ని ఆదాయం కోసం కాదు, అసలు అధ్యాపకుడు విద్యార్థికి పాఠం చెప్పటంలో ఎలా చెప్పాలి, చాలామంది గురువులు చెప్పారు, నచ్చని సందర్భాలు ఉన్నాయి, బాగా మెప్పించిన సందర్భాలు ఉన్నాయి. శ్రీనివాసాచార్యుడు గారు ఒక్క పాఠం వినకపోయినా సరే నాకు ఇప్పటికీ కామర్స్ గురువు గారు ఆయన నాకు రోల్ మోడల్ ఆయన. భిన్నమైనటువంటి లెక్చర్స్ పాఠం చెప్తున్నప్పుడు ఏంటా అనేది, ఈ లెక్చర్ ప్రొఫెషన్ తీసుకుంటే ఆ లోటుపాట్లు లేకుండా పాఠం చెప్పాలి. నా టార్గెట్ చివరి బెంచ్ స్టూడెంట్ టార్గెట్. తనకి బాగా పాఠం చెప్పగలిగితే నేను సక్సెస్ అయినట్టు అనుకుని ప్రొఫెషన్లో ప్యాషన్గా తీసుకున్నాను. దేవుడు అన్ని రకాలుగా సహకరించాడు నాకు. రిటైర్ అయ్యే వరకు కూడా ఏ విద్యార్థితో నేను గొడవ పడటం, ఇంకోలా నిలదించుకోవడం అనే పరిస్థితి రానియకుండానే స్టిల్ ఇప్పటికీ నేను క్లాస్ తీసుకుంటూనే ఉన్నాను. నగరం కళాశాలలో ఒక సంఘటన ఏమిటి అంటే, ఇంటర్మీడియట్కి కూడా వెళ్ళామండి, కావాలని వెళ్ళామండి. ఇంటర్మీడియట్ జనరల్గా కాంపోజిట్ కాలేజ్, నేను పనిచేస్తుంది కాంపోజిట్ కాలేజీ, నగరం కాలేజ్ కూడా కాంపోజిట్ కాలేజ్, అంటే ఇంటర్ ప్లస్ డిగ్రీ, దాన్ని కాంపోజిట్ కాలేజ్ అంటే. ఇంటర్మీడియట్కి వెళ్ళడానికి కొంచెం ఫీల్ అయ్యేవాడు, యూజీసీ లెక్చర్స్ ఉన్నాయి, ఇంటర్కి వెళ్ళటం ఏంటి అనేది కొంచెం ఉండేది. బట్ నేను కావాలని వెళ్ళాము ఇంటర్మీడియట్. ఎందుకు వెళ్ళామంటే ఇంటర్మీడియట్కి చెప్పే కదా, మిమ్మల్ని ఎలా మార్చుకుంటే అలా తయారు చేసి ఇంటర్మీడియట్కి వెళ్ళాను, నేనే కావాలని ఎంచుకున్నాను. అక్కడి నుంచి స్టూడెంట్ అలవాటు అయితే చక్కగా మూడు చేసుకున్నాను. అట్లా నేను ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పటికి పాఠం చెప్పడం ఏ రోజు సూర్ మనకు వెళ్ళిన సందర్భం అసలు లేదు, చాలా హ్యాపీగా. ఇప్పటికీ అదే టెంపోతో క్లాస్ పెడతాను, అదే టెంపోతో పాఠం. ఇంజనీరింగ్ కాలేజ్ చాలా కాలేజ్ గెస్ట్ లెక్చర్గా ఆ బ్రేకింగ్ అనాలిసిస్ అయి చెప్పడం కోసం ఇప్పటికీ చూస్తుంటారు. ప్రొఫెషన్ అంటే అది నాకు అంత 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 ఇష్టం అన్నమాట. అందరూ ఆశీస్సులు ఉంటే కానీ ఈ వృత్తిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అపార్ట్ ఫ్రమ్ మై ప్రొఫెషన్ చాలా గమ్మత్తు. ఇక్కడ కళాశాల ఎన్సీసీ ఆశలు ఉన్నాయంటే పూర్తిగా సబ్జెక్ట్ వదిలేసేసి పూర్తిగా దానిలో నెమ్మదిపోతారు. ఆ యాక్టివిటీలో నేను చేయలే, రెండు కళ్ళుగానే భావించాను. ఎన్సీసీలో స్టేట్ లెవెల్లోనే మా నగరం కళాశాలని నంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళి. ఒకరోజు ఎస్పీ సజ్జనార్ గారు వచ్చారు రేపల్లె. ఎన్సీసీ అవటం వల్ల డిపార్ట్మెంట్తో ఎఫిలియేషన్ ఉంటుంది నాకు బాగా. వచ్చేసి అప్పుడు ఎస్ఐ గారు శ్రీనివాస్ గారు, బి శ్రీనివాస్ గారు ఎస్ఐ గారు, బేగ్ గారు డిఎస్పీ గారు బాపట్లో ఉంటారు. ఎలక్షన్స్ ఇవి పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కరాలకి బందోబస్తుకి ఈ ఎన్సీసీ క్యాడెట్స్ హెల్ప్ అవసరమైంది. దాంతో సత్యనారాయణ గారు వచ్చేసి మీటింగ్ ఏర్పాటు చేశారు వాళ్ళకి. నేను ఈ నెహ్రూ రోడ్లోనే వరంజా స్టూడియోలు ఉంటుంది, క్వాలిటీ ఫుట్వేర్, ఇద్దరు ఫ్రెండ్స్ బాగా అక్కడ కూర్చుంటాను. కానిస్టేబుల్ రైటర్ వచ్చేసి మాస్టర్ సార్ ఎస్పీ గారు వచ్చారు, ఒకసారి రండి సార్ అన్నారు. వెళ్ళాం. ఏంటి సార్ అంటేను, రేపు రోడ్ షో చేయాలి, 150 మంది, మీ కెపాసిటీ ఎంత కంపెనీ 150 మంది అండి, 125 మందిని తేగలము, రోడ్ షో చేద్దాము, పుష్కరాలకి అవసరము,
అప్పుడు రోడ్ షో కాదు, పుష్కరాలకు అవసరం అడిగారు. ఓకే సార్ తప్పనిసరిగా. ఈ పుష్కరాల డ్యూటీలు 2005కు ముందు వచ్చినాయి. కృష్ణా పుష్కరాలు చేసాం సక్సెస్ఫుల్. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారంటే మొత్తం 12 days ఈవెంట్ అది. 13 రోజులకి మీకు పిల్లలందరికీ 150 మందికి ఒక బ్రేక్ఫాస్టు, ఈవినింగ్ స్నాక్స్, 2 times లంచ్ పెట్టాలి అంటే డిపార్ట్మెంట్ దగ్గర అంత డబ్బులు లేవు. ఏం చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచన పడ్డారు. ఫైనాన్స్ మేము ఎక్కడ చేస్తాం, వాళ్ళు చెయ్యాలి. అలా నడుగుతూ ఉన్న టైంలో బట్టిపోల్ కాలంలో చదివినటువంటి ఒక స్టూడెంట్ పెనుగోడులో ఉంటాడు, గోకుల్ కృష్ణ వాడి పేరు. ఆయన దేవినేని మల్లికార్జునరావు గారి దగ్గర ఉంటాడు. గోకుల్ కృష్ణ అనే స్టూడెంట్. వాళ్ళ మిస్సెస్ పేరు మర్చిపోయాను. అమ్మాయి నా స్టూడెంట్, ఇది క్లాస్మేట్. బట్టిపోల్ కాలేజీలో లవ్ అఫైర్ ఉంటే వీడు దొంగమ్మ నమ్మమాక, వీడిని పొరపాటు వాడితో మాట్లాడమాక అని చెప్పి అడ్డుగట్టు కొట్టేవాడిని. ఎట్లా పడితే పెళ్లి చేస్తున్నారు. ఓకే, వాడికి ఇక్కడ కూడా ఏదో షాప్ కూడా ఉండాలి గోకుల్ కృష్ణ. వాడికి తెలిసి గురువుగారు అని వచ్చాడు. ఏంటన్నా మీరు పుష్కరాలకు వస్తారట కదండి, పోలీస్ డిపార్ట్మెంట్లో డబ్బులు ఇవ్వాలన్నారంట కదా, నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు ఏర్పాటు చేయటం ఏంటంటే, లేదండి మల్లికార్జున గారు తీసుకెళ్ళి ఏర్పాటు చేస్తాను. మీరు డిపార్ట్మెంట్తో మాట్లాడుకోండి, వాళ్ళు వస్తే నేను వస్తాను. అట్లా వాడు మొత్తం చెక్ ఇచ్చి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసేట్టుగా పుష్కరాల్లో 2005కు ముందు వచ్చిన కృష్ణా పుష్కరాల్లో చాలా బాగా చేసింది. ఆ విషయం ఎస్పీ గారికి తెలిసి 2005-06లో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి రేపల్లి. ఆ మున్సిపల్ ఎలక్షన్స్లో ఉన్నటువంటి ఈ ఫోర్స్ అంతా కూడా ఎట్ ఏ టైం వినుకొండలో కూడా, పల్నాడులో కూడా మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎక్కడ కూడా ఎట్ ఏ టైం వచ్చేటప్పుడు ఈ ఫోర్స్ అంతా అటు వెళ్ళిపోయారు. ఇక్కడ ఎట్లా అరేంజ్ చేయాలని వెంటనే అప్పుడు సత్యనారాయణ గారు నైట్ వచ్చి కబురు చేశారు, రేపు రోడ్ షో చేయాలి. అసలు ముందు ఎన్సీసీ క్యాడెట్స్ని, అప్పుడు టైం ఎంత అయింది, 11 అయింది. ఈ రౌడీ షీట్స్ కౌన్సిలింగ్ అంతా అయిపోయింది. 11:30కి మీటింగు. ఇదే ఆర్ఎడ్బి గెస్ట్ హౌస్లో, ఇక్కడే ఉంటుంది గెస్ట్ హౌస్. అందులో మీటింగ్ ఏర్పాటు చేశారు. నాకు వెహికల్ ప్రొవైడ్ చేయండి సార్, నేను by 6 ఇక్కడ ఉంటాం మేము అన్నాం. అది అట్లా చాలా కష్టంగా అన్నారు. కష్టమైన పని ఇష్టంగా చేస్తాం సార్, వదిలేయండి, నాకు ఒక డ్రైవరు వెహికల్ ఇమ్మన్నాం. అండ్ డిఎస్పీ గారి వెహికల్ ఇచ్చారు, రషీద్ బేగ్ గారు డిఎస్పీ గారు వెహికల్ ఇచ్చారు, వెంకయ్య గారు డ్రైవర్. వెంటనే ఆయన దగ్గర లంచ్ డిన్నర్ చేశాము. నగరం కాజీపాలెం దగ్గర నుంచి పెట్లవానిపాలెము, నిజాంపట్నము, ఆ పక్క చెరుకుపల్లి, పాలాలు అన్నీ కవర్ చేసి పిల్లలందరినీ లేపుకొని యూనిఫామ్ వేసుకుని వచ్చేసేయండి, నగరం కాలేజీకి రిపోర్ట్ చేయండి 5 మేము చుట్టూ తిరిగి వచ్చేస్తామని చెప్పేసి వచ్చేటప్పటికి by 5 అందరూ అక్కడ ఉన్నారు. డ్రెస్ లేకుండా వచ్చిన వాళ్ళకి మళ్ళీ కొత్త డ్రెస్ ఇచ్చేసి 5:30 రేపటి వచ్చేసి ఈ నెహ్రూ హోమ్ దగ్గర కళ్యాణ మండపం ఒకటి ఉంటుంది. అక్కడ బి శ్రీనివాసరావు గారు ఎస్ఐ గారు అక్కడ విడిది ఏర్పాటు చేశారు. ఫ్రెష్ అప్ అయిపోయారు. 6 పోలీస్ స్టేషన్ ముందు పెరడ్ ఏర్పాటు చేశాము. ఆ కాన్స్టిట్యూన్స్లో పెరడ్లో పార్టిసిపేట్ చేయమన్నాము. రోడ్ మార్చ్ చేశాము. ఎస్పీ సజ్జనార్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ టెంపోతో ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. టీం మొత్తాన్ని మళ్ళీ పొన్నూరులో చూపించారు మా చేత. అయిపోయింది. ఇక మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. సజ్జనార్ కబుర్ చేశారు, సార్ ఒకసారి గుంటూరు మా ఆఫీస్ రాగలుగుతారని. వెళ్ళాం. రిక్వెస్ట్ ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి 28 వార్డులు ఉన్నాయి రేపల్లో. ఇప్పుడు ఎన్నో నాకు తెలియదు కానీ 28 వార్డులు ఉన్నాయి. మరి మీ కంపెనీ మొత్తం వస్తే కండక్ట్ చేద్దామా, పోలీసులు ఉంటారు కదా సార్ అంటే, పోలీసులు అంతా పంపిస్తున్నామని చెప్పారు ఎస్పీ గారు. దీని పర్మిషన్ మా కమాండర్ వాళ్ళ పర్మిషన్, గుంటూరులో గ్రూప్ కమాండర్. దాంతో నేనేం చేశామంటే గ్రూప్ కమాండర్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగాం. సార్ ఇట్లా అంటే నో నెవర్, మనం ఎన్సీసీ కంపెనీ సిస్టర్ ఆర్గనైజేషన్ టు ది ఆర్మీ, బట్ ఇంతవరకు దేశంలో ఎక్కడా కూడా ఎన్సీసీ క్యాడెట్స్ని ఎలక్షన్స్లో వాడుతున్న దాఖలు అప్పటి కూడా లేదు. ఉంటే చెప్పుని ఇస్తాన్నాడు, ఎక్కడా లేదు. నేను వెళ్ళమాక, దాని జోలికి వెళ్ళమాక, జరిగితే ఇబ్బంది పడతామన్నాడు. మాకు మా సన్మానాన్ని గ్రహించవలసింది కోరుతున్నాం. ఈసారి మహిళల నుంచి శ్రీలక్ష్మి, జెంట్స్ నుంచి అప్పట్లో ఎస్ వెంకటేశ్వర్లు గారిని సత్కరించడానికి ఇప్పుడు ఇంతకుముందు ఉషాధిపతి గారి సన్మానంలో పాల్గొన్న వాళ్ళంతా దయచేసి ఆశీర్వదించండి, గందరగోళం లేకుండా ఉంటే కూర్చోండి.
కళ్యాణం చక్రవర్తి, కళ్యాణం రమేష్, సార్ ఎక్కడ చూడరా జీవితాంతం కావాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. తదుపరి బోధించినటువంటి ఆంజనేయులు గారు ఇన్నేళ్ల తర్వాత కూడా మన ఆహ్వానాన్ని మన్నించి గుర్తుపెట్టుకుని మన మీద ప్రేమతో ఇక్కడి దాకా వచ్చి మనకు మంచి సందేశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సన్మానిద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. దండపై కనబడేలాగా ఉంచండి. నేను కూడా జాయిన్ అవుతాను. సరిపోతుందా?